వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్లో ఆర్ఎస్ఎస్ పథ సంచలన కార్యక్రమం. వైన్ షాపులపై రాజగోపాలారెడ్డి సంచలన వ్యాఖ్యలు. కెమికల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం. తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ పట్టణం నుండి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తుండగా మార్గ మధ్యంలో బాన్స్వాడ నుండి నిజామాబాద్ ప్రధాన రహదారి దుర్గి శివార్లో గల ఎస్ఆర్ఎన్కే కళాశాల వద్ద రహదారిపై బాన్స్వాడ వైపు వెళ్లవలసిన బస్సు కొరకు నిలబడి ఉన్న విద్యార్థులను గమనించి తక్షణమే కారును ఆపి ఎందుకు ఇంతకు మంది రహదారిపై నిలబడి ఉన్నారని ప్రశ్నించగా బస్సులో సమయానికి రాకపోవడంతో వచ్చిన పూర్తిగా నిండి ఉన్న బస్సులు రావడంతో ఖాళీ లేకపోవడంతో ఆపడం లేదని విద్యార్థులు తెలిపారు. వెంటనే స్పందించిన పోచారం గారు బాన్స్వాడ డిపో మేనేజర్ శ్రీ రవికుమార్ గారితో ఫోన్లో మాట్లాడి ఉదయం ఎస్ఆర్ఎన్కే కళాశాల నుండి బాన్స్వాడ వరకు, తిరిగి సాయంత్రం బాన్స్వాడ నుండి ఎస్ఆర్ఎన్కే కళాశాల వరకు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చాలా ఇబ్బంది అవుతుంది సార్. టైంకి అందరూ ఒకసారి రెడీ అవుతారు. కొత్త బియ్య పడుతుంది ఆగండి. మీ కాలేజ్ ఎన్ని గంటలు? వాళ్ళు చెప్పు కావాలి. కోరుకున్నారు బస్ స్టాండ్ కళాశాల ఉంది. ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలోనే ఎస్టీ పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్ ఫర్ గర్ల్స్ హాస్టల్ ఉంది. హాస్టల్లో దాదాపు 150 నుంచి 200 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు మొన్నటి వరకు బాన్స్వాడలో బంజారా భవన్లు ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి వసతి సరిపోతలేదని వాళ్ళ కోసం కట్టినటువంటి ఎస్టీ హాస్టల్కు వాళ్ళు షిఫ్ట్ చేసినాం. వాళ్ళు ఇప్పుడు ఒక వారం 10 రోజులు ఇక్కడే ఉంటున్నారు. హాస్టల్ కొత్తగా కట్టించింది, వాళ్ళంతా కూడా మెయింటైన్ చేస్తున్నాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడబిడ్డలందరూ 8:30కి ఇక్కడ నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్తారు. వీళ్ళందరికీ బస్సులు ఆపుతలేరు, వాళ్ళ కాలేజీ పోవడానికి ఇబ్బంది అవుతున్నది. స్పెషల్ గా ఇది గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు. అందరు ప్రైవేట్ కాలేజ్ కాకుండా మొత్తం గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు బాన్స్వాడకు. మీరు 8:30కి ఒక ట్రిప్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళని అక్కడ దించేయాలి. ఆల్ గర్ల్స్. ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా బస్సు పోలించాలి. రేపటి నుంచి మార్నింగ్ 8:30కి ఒక బస్సు, ఈవినింగ్ 4 గంటలకు అక్కడ నుంచి తీసుకురావాలి. స్పెషల్ వస్తుంది చెప్పండి. 8:30కి మార్నింగ్ ఇక్కడ నుంచి కాలేజీకి బాన్స్వాడకు అందరు ఒక దగ్గర దిగుతారు. మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ దాంట్లో దిగుతారు, అందరూ దిగుతారు. పెద్ద గ్రౌండ్ ఉంది. మళ్ళీ వచ్చేటప్పుడు 4 గంటలకు మళ్ళీ వస్తాం. మీరు స్పెషల్ బస్సు పెట్టండి. ఈ రోజు అయిపోయింది, 9 అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా, వాళ్ళ దగ్గరే ఉన్నా.
నేను అటు గుడికాడికి వెళ్తూ పిల్లలంతా రోడ్డు మీద నిలబడితే వీళ్ళ సమస్య నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ తిప్పుకొని వచ్చిన కారును మీరు అరేంజ్ చేయించండి. ఇప్పుడు ఉంటే కూడా అరేంజ్ చేయించండి. ఒక బస్ పంపించండి. ఇక్కడికి నేను ఇక్కడే ఉన్నా. అంతా రెడీ ఉన్నారు. ఇప్పుడు 150 మంది రెడీ ఉన్నారు. పంపించండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాళహస్తి శ్రీనివాస్ హత్య కేసుకు సంబంధించి అతను బతికి ఉన్నప్పుడు వాస్తవాన్ని వివరిస్తూ తీసిన సెల్ఫీ వీడియో చాలా ఆలస్యంగా నిన్న బయటకు వచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇస్తానని బలవంతం పెట్టి తనతో కోట వినుత వీడియోలు రహస్యంగా చిత్రీకరించాలని ఆదేశించాడని చాలా వివరంగా స్పష్టంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు శ్రీనివాస్ వీడియో మరోసారి 2 రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో కోట వినుత ఒక వీడియోను విడుదల చేశారు. వినుత, నేను మీ వినుత కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వస్తున్నాను. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాం. త్వరలో నాపైన జరిగిన కుట్రకు సంబంధించి అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని అన్నారు. చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి, శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. మీ వినుత కోట. తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం. హాస్టల్ దగ్గర చిరుతను చూసిన విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చిన విద్యార్థులు. చిరుత సంచారంతో భయాందోళనలో విద్యార్థులు. వరల్డ్ కరాటే మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అఫీషియల్ అటెండ్లో 20 రాష్ట్రాల నుండి సుమారు 3000 మంది క్రీడాకారులు పాల్గొన్న కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన తెలంగాణ రాష్ట్ర హన్మకొండ బీఆర్ఎం కరాటే విద్యార్థులు ఆసియా బ్లాక్ బెల్ట్, ఇర్ఫాన్ బ్రౌన్ బెల్ట్లను శాల్వాలతో ఘనంగా సన్మానించిన బీఎంఆర్ కరాటాడు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ బండారి సంతోష్. అనంతరం ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడారు. క్లాప్స్ ఎవరు ఆపద్దు. అసలు స్టేట్ లెవెల్ వరకు గిన్నిస్ రికార్డ్ దానికి మొన్న చేసినావు కానీ ఇక్కడ వరంగల్ మీరు చేసిన స్టేట్ లెవెల్ అన్నట్టు, ఇది వచ్చేసి నేషనల్ లెవెల్ అన్నట్టు. దగ్గర నేషనల్ లెవెల్ అంటే 20 స్టేట్లు
అటెండ్ అయినా అన్నట్టు. ఓకేనా? బ్లాక్ బెల్ట్ ముందు రా అన్న, సీమా ఇట్లా పట్టుకోండి. ఫోటో ఫోటో కొట్టలేదా? ఓకే రా, తొందరరా. ఇగో ఒక 10 సెకండ్స్ వీడియో తీసి ఎందుకంటే ఒక పెద్ద రికార్డ్ అన్నట్టు మన తెలంగాణ తరఫున మన బిఎంఆర్ కరెంట్ వెళ్ళాము. వరల్డ్ కరాటే అసోసియేషన్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే నాన్ స్టాప్ పంచెస్ అండ్ నాన్ స్టాప్ కటాస్ విభాగంలో మన తెలంగాణ హన్మకొండకు చెందిన బిఎంఆర్ కరాటే అకాడమీ విద్యార్థులు ఎండి ఆసియా బ్లాక్ బెల్ట్ అండ్ ఎండి ఇర్ఫాన్ బ్రౌన్ బెల్ట్ విద్యార్థులు ఇద్దరు చెన్నైలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో వీరిరువురికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఈ టోర్నమెంట్కి గాను ఇండియా నుంచి వెళ్ళి 20 స్టేట్స్ అటెండ్ కావడం జరిగింది. ఇందులో 3000 మెంబర్స్ పార్టిసిపేట్ జరిగింది. అందులో నుంచి వెళ్ళి మన పిల్లలు హన్మకొండ బిఎంఆర్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ విద్యార్థులకు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు అవార్డు రావడం కూడా మా బిఎంఆర్ కరాటే అకాడమీకి చాలా ఆనందకరంగా అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకు గాను బిఎంఆర్ కరాటే అసోసియేషన్ కోచెస్ వచ్చేసి దినేష్ తేజ, గణేష్ తేజ, సుప్రియ, వైష్ణవి, రణదీపు, సాయివర్ధన్ పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. కడప జిల్లా రాజంపేట మండలం ఎల్లాగడ్డలో దారుణం. అద్దె ఇంట్లోకి మృతదేహం తీసుకురావద్దని ఇంటి యజమాని ఆంక్షలు. రోడ్డుపై మృతదేహంతో మహిళ నిరసన. పోలీసుల జోక్యంతో ఇంటి బయట మృతదేహాన్ని పడుకోబెట్టిన వైనం. ఎల్లాగడ్డలో అద్దె ఇంటిలో నివాసమున్న జోగారావు గత రాత్రి గుండెపోటుతో జోగారావు మృతి చెందారు. అద్దె ఇంటిలోకి మృతదేహాన్ని తీసుకురావద్దంటూ ఇంటి యజమాని ఆంక్షలు. మృతదేహాన్ని రోడ్డుపై పట్టుకొని విలిపించిన మృతుని భార్య వెంకటలక్ష్మి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి జనాల్లో సందడి చేశారు. ఇంటింటికి తిరిగి ప్రజలను కలుస్తూ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ప్రచారం మధ్యలో ఓ సెలూన్ షాప్లోకి వెళ్లి హెయిర్ కటింగ్ చేయడంతో పాటు అక్కడి వారితో సరదాగా ముచ్చటించారు. ఆ తర్వాత ఓ చిన్న పిల్లను ఎత్తుకుని ఆనందంగా డ్యాన్స్ చేయడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. మల్లారెడ్డి ప్రజలతో కలిసిపోయిన తీరు, ఆయన ఉత్సాహభరితమైన ప్రవర్తన స్థానికులను ఆకట్టుకోగా ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా క్రీడలు శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా సిబ్బంది విధుల పట్ల క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందిస్తాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం జోన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. Ready, sir?
Good service. Good placing. Backup. 13-14. 13-14 scoring. Good going. వెరీ గుడ్ వెరీ గుడ్. Service good. Good placing. Collector garu మనకు ఏదో కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సుప్రీం ధర్మాసనం న్యాయమూర్తి సీజే గవాయి గారిపై జరిగిన దాడికి నిరసనగా జిల్లా కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. దోషులను వెంటనే శిక్షించాలని, తక్షణమే దర్యాప్తు జరిపించాలని, ఎస్సీల యొక్క హక్కులను కాలరాస్తే ఎంతటి ఉద్యమకాలకైనా వెనుకబోయేది లేదని హెచ్చరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగ, సీనియర్ న్యాయవాది కొండపూడి ఉదయ్ కుమార్ మరియు 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తదనంతరం గౌరవ కలెక్టరేట్ గారికి రీఫ్రెడమ్ ఇవ్వడం జరిగింది. సిజేఐ గవాయి గారిపై జరిగిన దాడిని పద్మశ్రీ కృష్ణమాధికారి నాయకత్వం దోషులను వెంటనే కృష్ణమాధికారి నాయకత్వం దళితుల ఐక్యత పద్మశ్రీ కృష్ణమాధికారి నాయకత్వం. కర్నూలు నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో గడియారం హాస్పిటల్ దగ్గర బాబా లస్సీ ఎదురుగా సీనియర్ వైద్యులు స్నేహ, హేమంత్, దినేష్, చైతన్య రాజులు కలిసి పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం అందించారు. అనంతరం రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు స్నేహ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు తమ వంతుగా శిబిరం నిర్వహించడం జరిగిందని, అనేక మందికి అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మందులను పంపిణీ చేశారు. నంబర్ తీసుకుంటాం కడుపు నొప్పి వస్తుందా? ఒక్క నిమిషం అమ్మా, ఇట్లా చూడండి మేడం, ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిల్వాయి గ్రామానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మధుకర్ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు బీజేపీ శ్రేణులకు భరోసా ఇచ్చిన రామచంద్రరావు ఏట మధుకర్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్రం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన రామచంద్రరావు ఈ కార్యక్రమంలో మాజీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్, గోమాస శ్రీనివాస్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నైట్ వచ్చిండు. వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మధుకర్ చేసినటువంటి కష్టము, పార్టీని బలోపేతం చేసినటువంటి విషయాలన్నీ కూడా సార్ దృష్టికి వెళ్తే పొద్దున బయలుదేరి సారు వచ్చిండు. రైట్, అన్ని రకాలుగా కూడా పార్టీ, జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా కుటుంబానికి, మధుకర్ కుటుంబానికి అండగా ఉంటది. పత్రికా మిత్రులకు ఈ యొక్క పేట మధుకర్ సంబంధించిన పరామర్శ వచ్చిన సందర్భంగా మీ అందరూ రావటము, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వారి యొక్క కుటుంబాన్ని పరిగణించడం అనేది ఈరోజు ఈ సందర్భంగా మనకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా వేమనపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీని నిలబెట్టినట్టుగా నాయకుడిగా ఎదిగి అధ్యక్షుడుగా అయి గతంలో కూడా ఈ జిల్లాలోని పర్యటన చేసినప్పుడు నన్ను కలిశాడు. ఇప్పుడే ఫోటో కూడా అందరూ లోపల చూశారు. మధుకర్ అనేటటువంటి కార్యక్రమం నాయకులు, ఈ నాయకులందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు తోసి ఆ దోలో వెళ్లేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఒక ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దోషులే దీంతో. కాబట్టి ఎఫ్ఐఆర్ లో కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ పేరు రాయడం జరిగింది. మరి ఇంతవరకు పోలీసులు వారు అరెస్ట్ చేయలేదు. మరి కొంతమంది పోలీసు అధికారులే దాంట్లో వాళ్ళ ఒక పాత్ర ఉన్నది. వారి యొక్క కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ నాయకులతో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు అయితే, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్న ఒత్తిడితో అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాల్లో వాళ్ళు పోలీసులు వేధింపు చేస్తా ఉన్నారు. అనేక మంది కార్యకర్తలను ఈరోజు కొంతమంది నాయకులు ఇక్కడ తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన కూడా మనం చూసాం. నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీని, ఖబర్దార్ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ రకమైనటువంటి వేధింపు చేస్తే బీజేపీ ఊరుకోదు. ఈ రోజు ఒక మధుకర్ ఒక ఆత్మాహుతితోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి భయపడేది లేదు, మనం ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. నీ పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాను, ఏ అధికారి అయితే దీంట్లో వారి పాత్ర ఉన్నదో అతని మీద చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను బీజేపీ తరఫు నుంచి. బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను, ఏ కార్యకర్త కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ ప్రభుత్వానికి కానీ భయపడే అవసరం లేదు. పార్టీ వారితో పూర్తిగా అండగా ఉంటుంది, ప్రతి సమయం ఉంటుంది. అయితే ఇటువంటి ఒక దుస్సాహసం చేయకండి, దయచేసి ఆత్మహత్యకు పాల్గొకండి. మనం బతుకుదాం, పోరాడదాం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గడ్డ దింపుతాం. అంతేగాని వారికి భయపడి మనం ఇటువంటి చర్యలు తీసుకోవద్దు. ఈరోజు మధుకర్ కుటుంబం విలాసంలో ఉన్నారు. వాళ్ళు నిజంగా ఆ విలాపంలో చూస్తా ఉంటే వాళ్ళని ఈరోజు వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు. చిన్న పిల్లలు, మనోరాలు, మనవుడు, వాళ్ళ కొడుకు, భార్య, వీళ్ళందరూ కూడా ఎంత బాధపడేటటువంటి పరిస్థితి చూసాం. ఒక వృద్ధుడు ఉన్న తండ్రి ఈరోజు వారికి ఒక ఆధారం పోయిందనే విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఇటువంటి పరిస్థితి కార్యకర్త రావద్దు. బీజేపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుంది, అండగా ఉన్నది. మీ అన్ని రకాలుగా వారిని కాపాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఒక నాయకుడిని హెచ్చరిస్తా ఉన్నారు. అది ఏ స్థాయి వల్ల కానివ్వండి, బీజేపీ కార్యకర్తలకు మరి ఏదైనా హాని చేస్తే బీజేపీ ఊరుకునేది లేదు. మన బండి సంజయ్ గారు వచ్చి చెప్పారు, తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి. ఈ రోజు నేను వచ్చాను, ఇక్కడ కమిషన్ కలుస్తున్నాను, కమిషన్తో మాట్లాడతాను, అధికారుల మీద చర్య తీసుకోవాలంటాను. అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి, శిక్షించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. రామచంద్రరావు గారు 2 రోజులు ఢిల్లీలో ఉండడం వల్ల మన హోం మంత్రి బండి సంజయ్ గారికి మాట్లాడి సంజయ్ గారిని పంపించారు. వచ్చిన తర్వాత నైట్ వచ్చిండు. వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మధుకర్ చేసినటువంటి కష్టము, పార్టీని బలోపేతం చేసినటువంటి విషయాలన్నీ కూడా సార్ దృష్టికి వెళ్తే పొద్దున బయలుదేరి సారు వచ్చిండు. రైట్, అన్ని రకాలుగా కూడా పార్టీ, జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా కుటుంబానికి, మధుకర్ కుటుంబానికి అండగా ఉంటది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన కల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు అక్టోబర్ 16వ తేదీన కర్నూలుకి రానున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమం ఏర్పాట్లపై కర్నూలుకు వచ్చిన విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కల్లూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు మల్లెల పుల్లారెడ్డితో పాటు వారి సభ్యులు కలిశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.